ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కన్నా సార్ మా ఇంటికి ఎందుకు వచ్చారు? నన్ను చూడ్డానికా? నువ్వా? మీరా? నిన్న జరిగిన విషయాన్ని పట్టుకొని ఇంటి వరకు వచ్చేసాడా? బంగారు, చెప్పు డార్లింగ్. నువ్వు చెప్పిన అడ్రస్కే వచ్చాను. కానీ ఇంట్లో వాళ్ళకి తలుపు తీసి అలవాట్లేదు. ఎందుకని? ముందు ఒక అమ్మాయి వచ్చింది, కృష్ణ కృష్ణ అని డోర్ వేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది, తను మొహం మీద తలుపేసి వెళ్ళింది. అవునా? ఒక్క నిమిషం ఉండు. ఆ మేక తోకకి ఫోన్ చేసి ఏంటని అడుగుతాను. మేక తోక? అదే నా ఫ్రెండ్ శాంతిరా. బంగారు, ఈ రెండోసారి వచ్చిన అమ్మాయి నేను తనను చూశాను. నిజం చెప్పు, ఇందులో నీ కుట్రేం లేదు కదా? అయ్యో, నిజంగా లేదు కన్నా. మీ తాత మీద ఒట్టు. ఉండు, ఇప్పుడే నేను కనుక్కుంటాను, సరేనా? సరే. హలో, ఏంటి నువ్వు? నా మనవడు అప్పుడే వచ్చి నీ ఇంటి వాకిలి ముందు నిలబడ్డాడు. అక్కడెందుకు నిలబడ్డాడే? లోపలికి రమ్మనొచ్చు కదా. బాగానే అడుగుతున్నావులే. వాడు లోపలికి రావాలంటే నీ మనవరాళ్ళు తలుపు తెరవాలి. మొహం మీదే తలుపు వేశారంట. అయ్యో అవునా? ఒక్క నిమిషం ఆగు, చూస్తాను. నేను కర్ణ. రా బాబు, లోపలికి రా. అయ్యయ్యో, ఏంటిది? లోపలికి రా. రా. ఎంత లక్షణంగా ఉన్నాడు. ఇతని మొహం మీద తలుపు వేయడానికి ఎలా మనసు వచ్చిందో ఈ పిల్లలకి. ఏమనాలి వీళ్ళని? అబ్బా, ఏమన్నారు? అరే ఏం లేదు బాబు, అది తలుపు. పర్వాలేదు, మీరు తీశారు కదా. అది సరేనండి, నేనేం చేయాలో చెప్పండి. అయ్యో అవన్నీ తర్వాత. ముందు నువ్వు కూర్చో, కాఫీ పెట్టుకొస్తానే. పంచదార ఎంత వెయ్యాలి? అదే, నాకు సగం వేస్తే చాలు. ఎందుకని? షుగర్ వ్యాధి ఏమైనా? అయ్యో, అలా ఏం లేదు. ఆరోగ్యం కోసం కొంచెం తక్కువ తీసుకుంటాను. అవునా? ఏం చేస్తుంటావు బాబు? నేను హాస్పిటల్లో కాంపౌండరా? ఒక రకంగా అదే అనుకోండి. నా మనవరాలు డాక్టర్ చదువుతోంది. ఓ, శాంతి. ఏంటి? ఆయన ఎవరో తెలుసా? ఆయన పెద్ద డాక్టర్, డాక్టర్ కర్ణ. అది నాకెలా తెలుస్తుంది చెప్పు? నువ్వా? లైట్ హౌస్? లైట్ హౌస్ కాదు, నిధి. యా, సారీ. బామ్మ, తనకి సారీ చెప్పు. తప్పైపోయింది బాబు. అయ్యో, అది పర్వాలేదండి. ఇదిగో కాఫీ ఇవ్వు. ఇవ్వు. ఎవరతను? శాంతి నిన్నే అడిగేది, ఎవరతను, మన ఇంటికి ఎందుకు వచ్చాడు అని. నా ఫ్రెండ్ ఉంది కదా, పాల్కోవా. లక్ష్మి మనవడు డాక్టర్ కర్ణ అని. ఓ,
నీ పెళ్లికి సహాయం చేయడానికి వచ్చాడు. ఓ అవునా? సరేనండి, మీరు చెప్పండి, నాకేమేం బాధ్యతలు అప్పగిస్తున్నారు? ఆ, ఏం అక్కర్లేదు. శాంతి, నా పెళ్లికి ఇతని హెల్ప్ ఎందుకు? చూడు, నాకు పెద్ద ఈవెంట్ కంపెనీ వాళ్ళు తెలుసు, వాళ్ళే అన్నీ చేసేస్తారు. నాకు తెలిసే నీకన్నీ తెలుసని, కానీ అన్ని పనులు ఆడపిల్లలే నెత్తిమీద వేసుకుని చేయడం సాధ్యం అవుతుందా? అవుతుంది. హలో, ఒక నిమిషం రండిలా. బామ్మ ఏంటి? నాకేం తెలిసే? చూడండి, నా ఫ్రెండ్ విషయం మా శాంతికి తెలియని అవసరం లేదు. సారీ, నాకు అది అవసరం లేదు. నేను వచ్చింది వేరే విషయానికి. నాకేం తెలుసు మీరు మా శాంతి ఫ్రెండ్ మనవడని. కానీ ప్లీజ్, నాకు మీ సహాయం వద్దు. ఏయ్, ఏంటే ఆ గుసగుసలు? ఆ, ఏం లేదు శాంతి, నేను నిధి ఉన్నాం కదా, మా పనులు మేము చేసుకోగలమని చెప్తున్నాను. ఈ ఒక్క విషయంలోనన్నా నా మాట వినవే. చూడండి, మీరేం కంగారు పడకండి. మా నాని మాటిస్తే చాలు, నేను అలాగే నడుచుకుంటాను. ఎవరేమన్నా సరే మీ పక్కనే ఉండి మీకేం సాయం కావాలో నేను చూస్తాను, సరేనా? సరే బాబు. శాంతి, నేను ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొస్తాను. రారా కూర్చో. కూర్చుంటున్నానక్క. నా బండి మీద కూర్చోమని చెప్తున్నాను. అక్క, నీ బండిలో గాలి తక్కువగా ఉంది, వెళ్లే దారిలో టైర్ పంచర్ అయితే? సరే, నీ బండి తీ, కలిసి వెళ్దాం. నిన్ననే నా బండి పాడైందక్క. రిపేర్ చేయించడానికి ఏమైంది? అక్క, నిన్న గ్యారేజ్ లేదు, ఈ రోజు వెళ్దాం అనుకుంటే ఈయన వచ్చారు. సార్ మీరు వెళ్ళండి, సార్ వెళ్ళండి. ఈయనే కర్ణ సార్. ఈయన మా అక్క నిత్యని పెళ్లి చేసుకోబోతున్నారు. హాయ్, ఐమ్ తేజస్. నైస్ మీటింగ్ యూ. ఈయన చాలా ఫేమస్ డాక్టర్. యు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్? ఓబీసీ. ఓకే. మొన్న రోడ్డు మీద అంబులెన్స్ లో తను ఆప్తావా? ఏయ్, ఏంటిది? ఏంటి? ఎందుకు ముట్టుకున్నావు నన్ను? నువ్వే చూసుకోవాలి కదా. రేయ్, ఎవర్రా మీరంతా? పబ్లిక్. ఇలా న్యూసెన్స్ చేయమన్నారా? ఆడపిల్లలంటే ఆటగా ఉందా మీకు? అరే వచ్చాడ్రా హీరో. ఏయ్, పెద్ద తోపు అనుకుంటున్నావా నువ్వు?